హాయ్ గైస్, మారిసన్ మూవీ రివ్యూ అనమాట. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లోకి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే పర్లేదు గైస్, బాగానే అనిపించింది. ఫహద్ ఫాసిల్ గారిది మరియు వడివేల్ గారి కాంబినేషన్ అయితే ఎరగొట్టేశారని చెప్పొచ్చు. వాళ్ళ మొత్తం ఆ బైక్ మీద జర్నీ మొత్తం కూడా ఎలా ఉంటది అంటే మనకి సత్యం సుందరి మూవీ ఆ టైప్ లో ఎలా ఫీల్ ఇచ్చిందో ఆ టైప్ లో అనిపించింది. అలా జరిగిన వారి జర్నీ ఎలా క్రైమ్ తో మొదలైంది, దాంతో పాటు ఒక ఫుల్ ఫన్ ఫిల్డ్ మూవీ టైప్ లో అయితే అనిపించింది. కానీ కొద్దిగా డ్రాగ్ చేసిన అయితే అనిపించింది అనమాట. స్క్రిప్ట్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ రెండు చాలా బాగున్నాయి. కానీ మరీ ఎక్కువ డ్రాగ్ చేసి 2 hours 30 minutes చేసినట్టయితే అనిపించింది. ఒక సింపుల్ గా ఒక 1 hour 30 minutes లేదా ఒక 2 hours తో ఫినిష్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే బాగుంది గైస్, ఓకేగా అన్నట్టయితే అనిపించింది అనమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే, సో ఫహద్ ఫాసిల్ గారు ఒక దొంగ అని చెప్పొచ్చు అనమాట. సో అప్పుడే రిలీజ్ అయిన ఆయన ఒక ఇంట్లోకి చొరబడి అక్కడ ఏదైనా తీసుకుందాం, దొంగతనం చేద్దాం అన్న ప్లానింగ్ లో అయితే ఉంటారనమాట. అక్కడ అనుకోకుండా మన వడివేల్ గారు అయితే ఉంటారనమాట, ఒక మరుపు క్యాండిడేట్ గా. అక్కడి నుంచి వీళ్ళ జర్నీ ఎలా మొదలైంది, అసలు ఆ క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి, వడివేల్ గారు ఎందుకు చేస్తున్నారు అన్న టైప్ లో మొదలై ఎలా ఎండ్ అయింది అనేది ఉంటది అనమాట స్టోరీ. ఇక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా కొద్దిగా మన ఫహద్ ఫాసిల్ గారిది అలాగే వడివేల్ గారిది ఇంట్రడక్షన్ తో మొదలుపెట్టి దాని తర్వాత నుంచి వీళ్ళు బైక్ ట్రావెలింగ్ అలాగే సెకండ్ హాఫ్ లో మర్డర్స్ అనేది రివీల్ అవుతాయి అనమాట. అక్కడి నుంచి మనకి స్టోరీ అనేది ఇంట్రెస్టింగ్ గా వస్తుంది. సెకండ్ హాఫ్ అనేది ఈ మూవీకి ఒక స్లో పాయిజన్ అని చెప్పొచ్చు. ఇక క్లైమాక్స్ ఏదైతే ఉందో బాగుంది, ఒక మంచి ప్రిడిక్టబుల్ టైప్ లో. సెకండ్ హాఫ్ నుంచి మనకి ఒక ప్రిడిక్టబుల్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. ఇక దాని నుంచి ఏదైతే ఉందో మూవీ కూడా ఇంట్రెస్టింగ్ గా మొదలవుతుంది. ఇక ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే బాగుంది. ఇక మెయిన్ ఏంటంటే మూవీలో ప్లేసెస్ విషయానికి వచ్చేస్తే మన ఫహద్ ఫాసిల్ గారిది వడివేల్ గారి యాక్టింగ్ అయితే చింపేశారని చెప్పొచ్చు. అండ్ వీళ్ళ ఇద్దరి మధ్య బాండింగ్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది. ఒక బైక్ జర్నీ, ఇక సినిమాటోగ్రఫీ అయితే బాగుంది. ఎక్కువ రోడ్ ఫ్లో, దాంతో పాటు ఒక సింపుల్ వే అయితే ప్రెజెంట్ చేసినట్టు అనిపించింది అనమాట. మేకింగ్ చాలా బాగుంది. ఇక ఓవరాల్ గా అయితే సాంగ్స్ బీజిఎమ్స్ కూడా నాకు అంతగా నచ్చలేదు, ఎందుకంటే అవి డబ్ చేసినాయి కాబట్టి సెట్ అవ్వలేదు అనమాట. ఇక ఓకేగా అన్నట్టయితే ఉన్నాయి. ఇక మైనస్ విషయానికి వచ్చేస్తే స్టోరీ కొద్దిగా డ్రాగ్ అయినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ లాగ్ అనిపించింది అనమాట. దాంతో పాటు కొద్దిగా మేకింగ్ తేడా అనిపించింది. కానీ ఇక ఆ సాంగ్స్ విషయంలో కొద్దిగా మైనస్ అనిపించింది అనమాట, ఎందుకంటే డబ్ చేయడం సరిగ్గా అవ్వలేదు. ఇక ఇది అనమాట. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.9 అయితే ఇస్తున్నాను గైస్.